ధర్మేంద్ర ప్రధాన్ గారు భారతదేశం యొక్క పాఠ్య పుస్తకాలలో మన ధర్మం గురించి లేదా చరిత్రని కాస్త తిరగరాసే విషయంలో అది చాలా అంటే నాంది పలికినట్టుగా కనపడతా ఉంది. ఈయన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. దీని వెనకాల కాస్త మొన్న జరిగినటువంటి ఆ టాపిక్ కాదు గానీ, బట్ జరిగిందైతే అదే. దానిలో జంజీలను కూడా బదిలీ చేశారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? ఒకటి జెన్జీలు లేరు అక్కడ, జెన్జీలు బలి అవ్వలేదు. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్, జెన్జీలకి ఈ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, అది తర్వాత చర్చ. రెండు, ధర్మేంద్ర ప్రధాన్ గారే కాదు, మనకు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 12 సంవత్సరాల్లో నలుగురు కనీసం అంటే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మారిపోయారు. స్మృతి ఇరానీ మారింది, ప్రకాష్ జావడేకర్, తర్వాత ఈయన కంటే ముందర ఒక నలుగురు మారారు. అంటే వీళ్ళ టార్గెట్ దీని మీద ఉంది, అర్థం చేసుకోండి. అంటే ఎంత బలంగా మన యొక్క సంస్కృతిని ఇమ్మడిచ్చేస్తారేమో పుస్తకాల్లో అనేది ఒక సైడ్ నుంచి ఇది నడుస్తూ ఉంది. కానీ భారతదేశంలో ఉన్న యువత ఇంకా మేల్కోలేదని అంటారు. కరెక్ట్. దీంట్లో మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది కంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది, ఎడ్యుకేషన్ కంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది. సిబిఎస్ఈ లాంటివి, ఎన్సీఆర్టీ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ చేసినా కానీ స్టేట్ సిలబస్లో ఉన్నాయి కదా. స్టేట్ సిలబస్లో వెళ్ళి చూస్తే వీళ్ళలో మౌలికమైన మార్పులు లేవు. మన దరిద్రం ఏంటంటే ప్రతి స్టేట్లో కూడాను, ఎస్పెషలీ మనకు కుటుంబ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మనకు సోకాల్డ్ రీజనల్ పార్టీస్ కాదు, కుటుంబ పార్టీలు అవి. ఆ కుటుంబ పార్టీలన్నీ కూడాను వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ సంపాదన, వాళ్ళు ఎలా వనరులు కొల్లగొట్టాలి, దాని మీదే ఫోకస్ ఉంది. కానీ దీని మీద ఎవరు ఫోకస్ పెట్టలేదు. నడుస్తుంది నడవని అలా పెట్టారు. తెలంగాణకు సంబంధించి ఒక, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ, మన కల్చరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను వెళ్ళి ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు వీళ్ళు నేచర్ వర్షిప్పర్స్ అండి, ఇక్కడ బ్రాహ్మణులు వచ్చి దీన్ని నాశనం పట్టించారండి అన్నాడు. మంత్రాలు గింత్రాలు తీసుకొచ్చి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ పోతరాజు కానీ, మనకు సమ్మక్క సారలమ్మ జాతరలు కానీ, లేదా మనకు బోనాలు కానీ, ఇవన్నీ హైందవానికి సంబంధం లేదంట. ఇవంతా కూడాను బ్రాహ్మణులు వచ్చి దీన్ని భ్రష్టు పట్టించారంట. లేకపోతే వాళ్ళు నేచర్ వర్షిపర్స్ అండి, ఇది నెరేటివ్. అతను కనీసం అంటే తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్చర్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు అక్కడ చేరారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, హైందవ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు. కాబట్టి మనకి మార్పులు జరగట్లేదు. కానీ ఈరోజు యువత మేలుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆలయాలు అలా క్లీన్ చేస్తున్నారు. భజన గేమింగ్ ఈ మధ్య వస్తున్నారు, మొదలుపెట్టారు. భజన పార్టీయింగ్ ఇటువంటివి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? జెన్జీ చేస్తున్నారు. మా జనరేషను, మాకంటే ముందరే జనరేషను యావరేజ్గా ఎంత మద్యం సేవించేవాళ్ళో, లిక్కర్ సేవించేవాళ్ళో, దాంట్లో సగం కంటే తక్కువ జెన్జీ సేవిస్తున్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ లిక్కర్ మీద, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెనీ అదర్ థింగ్స్. ఎన్నో విషయాలు వాళ్ళు దాన్ని చర్చిస్తున్నారు, చేస్తున్నారు. నిజమైన జెన్జీ ఎవరు? మనకి ఇక్కడ హైదరాబాద్లో అపోలినీ డైనమిక్స్ అని ఒక కంపెనీ 2025లో స్టార్ట్ అయింది. సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యేది. ఎవరు స్టార్ట్ చేశారు? మనకు బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆఫ్ షోర్ క్యాంపస్ వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు 4th ఇయర్ డిగ్రీలో ఉండగా తయారు చేశారు. ఈ డ్రోన్ని ఆర్మీకి ఇచ్చారు. ఆప్ సింధూర్ టైంలో వాళ్ళు దాన్ని కొంచెం వాడుకున్నారు. చాలా మంచి పరిణామాలు ఉన్నాయని చెప్పి ఎంకరేజ్ చేసి ఆర్మీను, బిఎస్ఎఫ్ వీళ్ళకి ఇది చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు ఇచ్చారు. వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ అయ్యి 2-3 పిల్లలు వచ్చి కలిసి దాన్ని వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రొఫెసర్ వీళ్లకు అప్రిసియేషన్కి ఒక 500 రూపాయల నోట్ ఇచ్చాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ అనండి, ఏదైనా అనండి. వాళ్ళ 500 రూపాయల నోట్ని ఫ్రేమ్ వేసి వాళ్ళ కంపెనీలో పెట్టుకున్నారు. కంపెనీ స్టార్ట్ చేశారు. స్టోరీ కట్ చేస్తే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ డ్రోన్ అని అంటున్నాం కానీ అన్మాన్డ్ ప్లాట్ఫామ్, ఈరోజు షహీద్ 136 డ్రోన్ మనం చూస్తున్నాం కదా, ఇరాన్ అమెరికాని ఎలా ముచ్చామటలు పట్టిస్తోందో, ఆ షహీద్ 136 డ్రోన్ కంటే 3.5 రెట్ల ఫాస్ట్గా వెళ్ళగలిగిన డ్రోన్ వీళ్ళు తయారు చేశారు. డైరెక్ట్గా వీళ్ళు బిఎస్ఎఫ్ తోటిను, తర్వాత మనకు ఆర్మీ తోటి వాళ్ళు లింకే మాట్లాడుతారు. 23-year-old కిడ్స్. ఇది జెన్జీ. 23 years old జెన్జీ డ్రోన్ ఎగరేయడం. సో ఇప్పుడు ఇంకా ఇట్లాంటి 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మరి హైదరాబాద్ నుంచి చూద్దాం. రాకేష్ చోప్దార్ అని చెప్పేసి ఒకతను ట్రినిటీ స్కూల్లో చదువుకునేవాడు. 10th క్లాస్ వదిలేశాడు. అతను చదువు వదిలేశాడు. అంటే ఏదో పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ట్రినిటీ స్కూల్ అంటే కనుక పెద్ద హై స్టాండర్డ్ ఉన్న స్కూల్. వాళ్ళ తండ్రి ఒక వర్క్షాప్ రన్ చేసేవాడు. అతను స్క్రూస్, నట్స్, బోల్ట్స్ ఇలా బేసిక్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ తయారు చేసేవాడు. అతను వాళ్ళ తండ్రితో జాయిన్ అయ్యి అతను స్కిల్ సెట్స్ నేర్చుకుని ఈరోజు స్టోరీ కట్ చేస్తే ప్రాట్ అండ్ విట్నీకి కానీ, మనకు రోల్స్ రాయ్స్కి కానీ, బోయింగ్, ఎయిర్బస్ లాంటి కంపెనీలకు కానీ, హెచ్ఏఎల్ కానీ మోస్ట్
ప్రెసిషన్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ అతను తయారు చేస్తున్నాడు. బా. ఆజాద్ ఇంజనీరింగ్ అని పెట్టాడు అతను. ఉమ్. లేటెస్ట్ వారం క్రితం వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే డిఆర్డిఓ ఆజాద్ ఇంజనీరింగ్ని ఇండస్ట్రీ పార్ట్నర్గా పెట్టుకొని 350 కిలో థ్రస్ట్ ఉన్నటువంటి ఒక స్పెషల్ ఇంజిన్ని వీళ్ళు తయారు చేయడానికి వాడు పార్ట్నర్గా పెట్టుకున్నారు. జెన్జీ అంటే ఇది. డి ప్రొపల్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. డి ప్రొపల్స్ అన్న కంపెనీ వాళ్ళు కొన్ని ఈ హైపర్సానిక్ మిసైల్స్ సంబంధించి ఈ ఇంజిన్కి సంబంధించినటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. కిడ్స్ జస్ట్ బయటకు వచ్చారు కాలేజ్ నుంచి, వాళ్ళు చేస్తున్నారు. అలాగే భువనేశ్వర్లో బాన్ వి అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ అంటే జెన్జీ కింద మనం పరిగణించవచ్చు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఏదో పని చేశారు, అక్కడెక్కడ పని చేసి వచ్చి ఈ చెత్త వద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి భువనేశ్వర్లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, హెవీ లిఫ్ట్ డ్రోన్స్ తయారు చేశారు. 200 కిలోల వరకు బరువు తీసుకువెళ్ళి ఎక్కడైనా డ్రాప్ చేసి రాగలరు. సైన్యానికి వాళ్ళు ఉపయోగపడుతుంది. స్పెషల్ ఏంటంటే కనుక 18-19 వేల అడుగుల ఎత్తులో సియాచిన్ గ్లేషియర్స్ కానీ మనకు హిమాలయాల్లో కానీ వాళ్ళకి కావాల్సిన అంటే ఇక్కడ కార్లు స్కూటర్లు ఏవి వెళ్ళలేనటువంటి ప్రాంతంలో మెటీరియల్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ తయారు చేశారు. దట్ ఈస్ జెన్జీ. పూర్ణానందరావు అని చెప్పేసి అది కూడా 23 ఏళ్ళ అబ్బాయి, బెంగళూరు బేస్డ్. అతనేంటి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకుని ఉద్యోగం చేయరా బాబు, పెళ్లి చేసుకోరా అని చెప్పి వాళ్ళు టిపికల్ ఉద్యోగం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు. ఆ అబ్బాయి లేదు, మొండు పట్టి అతను ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాడు. అది ఏం ప్లాట్ఫామ్ అంటే ఆకాశంలో ఎగిరేటువంటి సూడో శాటిలైట్ అంటారు. శాటిలైట్ కాదు, శాటిలైట్ అంటే శాటిలైట్ అంతరిక్షంలో వెళ్ళేది. విమానాలన్నీ మనకు 30-50,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ వెళ్తాయి. ఇది 65,000-70,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ వెళ్తుంది. 24 గంటలు ఆకాశంలో ఉండగలదు. అది తయారు చేశాడు. దాంట్లో ప్రిసిషన్ ఫోటోగ్రాఫ్స్ అతను ఇవ్వగలడు. ఆ సందర్భంలో ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎలాన్ మస్క్కి 10,000 శాటిలైట్స్ ఉన్నాయి. మొత్తం భూమి అణువు అతను ఫోటో ఇవ్వగలడు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాడు. ఈ అబ్బాయి మనకు అన్ని శాటిలైట్స్ లేవు, నాకు ఫోటో కావాలి, నేను బాంబు కొట్టాను, ఏదో మురీడ్కీలోనో బహావల్పూర్లో బాంబు కొట్టాను, ఆ ఫోటో కావాలి నాకు. వాళ్ళు ఇవ్వరు, అమెరికన్స్ ఇవ్వరు. ఏం చేయాలి, ఈ అబ్బాయి ఏరోప్లేన్ బయట తీసుకెళ్తాడు, అక్కడ ఫోటో తీసి మీకు ఇచ్చేస్తాడు. అతను ఏ మిసైల్కి దొరకడు. 23-year-old కిడ్. దిస్ ఇస్ జెన్జీ. సో అందుకని జెన్జీకి దీనికి సంబంధమే లేదు. మనకు స్కై రాకెట్ ఎవరు, వాళ్ళు కూడా చిన్న పిల్లలే కదా. అంతే కదండి. ప్రపంచంలోనే వీఆర్ ద 3rd కంట్రీ ప్రైవేట్ రాకెట్ టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీ. దిస్ ఇస్ జెన్జీ. ఎన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇంకా కొన్ని మనకు వెబ్సైట్స్ కనిపిస్తాయి. పిల్లలు ఏం చేశారంటే ఆలయాల్లో పారేస్తున్నటువంటి పూలు తీసుకొస్తున్నారు. పూలు తీసుకొచ్చి దాంట్లో నుంచి కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ న్యాచురల్ కలర్స్ తోటి టీషర్ట్స్, షర్ట్స్, చీరలు, షాల్స్, ఇవన్నీ దుపట్టాలు తయారు చేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు తర్వాత దాంట్లో పర్ఫ్యూమ్ తీస్తున్నారు. తర్వాత దాంతో ఇన్సెన్స్ స్టిక్స్, అగరబత్తులు లాంటివి తయారు చేస్తున్నారు. ఇలా అంటే చెత్తలోంచి కూడా దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సంథింగ్ యూస్ఫుల్. దిస్ ఈస్ జెన్జీ. సో మనకు జెన్జీ మన దేశంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు నేపాల్, బంగ్లాదేశ్లో అది కూడా జెన్జీ కాదు ఫస్ట్. కానీ అటువంటి ఉద్యమం ఇక్కడ జరుగుతుంది అని వీళ్ళు కోరుకుంటున్నారు. జంతర్ మంతర్లో వచ్చినటువంటి 500-1000 మంది జెన్జీ కాదు. 140 కోట్ల దేశంలో 1000 మంది జెన్జీ కాదు. సార్, భారతదేశంలో మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద 4 సార్లు ఒక రాజకీయపరమైనటువంటి అంశాలు జరిగి వీళ్ళు ఎక్కడ వీళ్ళ సంస్కృతిని, వీళ్ళ దేశాన్ని, వీళ్ళ దేశ చరిత్రని ఇమ్మడిస్తారో అన్న దాని మీద భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్కి లేని బాధ, డిఫెన్స్ హోమ్స్కి లేని బాధ, ఎన్నోసార్లు ఇంకా రైల్వే లాంటివి, రెవెన్యూ లాంటివి, లేదంటే ఫైనాన్షియల్ మినిస్టర్కి సంబంధించినవి కానీ, పాలసీస్ మీద కానీ, జిఎస్టీ కానీ, ట్యాక్సేషన్ మీద కానీ ఎప్పుడు రాని ఉద్యమము ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏదో అది కూడా ఇప్పుడు కూడా మీరంటే అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు ఏమీ లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎక్కడో జరిగిన తప్పు ఒకటి. రెండవది ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అన్నది కాదు కాక్రోచ్ అని, ఎక్కడో ఒక సీజే చీఫ్ జస్టిస్ గారు అన్నటువంటి వాదన అది తీసుకొచ్చి ఎడ్యుకేషన్ దానికి అంటే వాళ్ళకు ఏ నరేషన్ దొరకక, ఏ వంక దొరకక, దేన్నో పట్టుకొని దేన్నో ఆపాదించి మేం జెన్జిలం అని చెప్పి రెచ్చగొట్టినట్టుగా కనపడట్లేదా ఇది? సో 2 అంశాలు. మొదటిది వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీద ఎందుకు పడ్డారు వీళ్ళు. రెండవది సిజేపీకి వద్దాం. మొదటిది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈరోజు మనకు ప్రభుత్వంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఏవి? హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ. 3 కదా టాప్ మోస్ట్. హోమ్ మినిస్టర్ ఒక పోలీస్ మ్యాన్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు, అధికారాలు లేవు ఆయన చేతిలో. డిఫెన్స్ మినిస్టర్ ఒక బుల్లెట్ కొనలేడు.
డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చేస్తుంది, లేదా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ చేస్తుంది, ఆయన ఏం చేయలేడు. ఫైనాన్స్ మినిస్టర్ ₹1 స్పెండ్ చేయలేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది ఆవిడ? డిపార్ట్మెంట్స్ యొక్క డిమాండ్స్ని కన్సాలిడేట్ చేసి ప్రజెంట్ చేస్తుంది. మన దగ్గర సర్ప్లస్ ఏం లేదు, మన టాక్సేషన్ మన ఖర్చుల కంటే ఎక్కువ, ఇన్ఫాక్ట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం. కాబట్టి మనకు డెఫిసిట్, లోటు బడ్జెటే నడుస్తుంది. కొద్దో గొప్ప ఖర్చు పెట్టాలి అనుకుంటే ఎవరు నిర్ణయిస్తారు? ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. ఈ 3 మినిస్ట్రీస్ కూడాను వీళ్ళ పవర్లెస్ మినిస్టర్స్, వీళ్ళకి పవరే లేదు. రైల్వే మినిస్ట్రీ, అసలు రైల్వే మినిస్ట్రీ ఎందుకు ఉండాలి? రైల్వే సంస్థ ఉంది, కంపెనీ ఉంది. మరి అలాగే చూస్తే కనుక మనకు వాటర్ వేస్కో, రోడ్ వేస్కో, ఎయిర్ వేస్కో వీటి కూడా మినిస్ట్రీ పెట్టుకోవచ్చు కదా. మినిస్ట్రీ అన్నది వీటికి స్టీల్ మినిస్ట్రీ ఉంది. స్టీల్ మినిస్ట్రీ ఏం చేస్తాడు తెలుసా మీకు? అసలు ఇన్ని ఉన్నాయి మనకు, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి, పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయి. స్టీల్ మినిస్టర్ పని ఏంటంటే పబ్లిక్ రంగ సంస్థలు, స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చైర్మన్ అపాయింట్ చేయడానికి కమిటీలో కూర్చుంటాడు ఆయన. దానికి ఒక మినిస్ట్రీ ఎందుకు మనకి? సరే స్టీల్ మినిస్ట్రీ పెట్టారు, కాపర్ మినిస్ట్రీ ఎందుకు లేదు మీకు? జింక్ మినిస్ట్రీ ఎందుకు లేదు? గోల్డ్ లేదు. ఈవెన్ మినిస్ట్రీ ఎందుకు లేదు? సిల్వర్ మినిస్ట్రీ ఎందుకు లేదు? ఇది కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసింది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికో పార్క్ చేయాలి, ఎంపీలు ఉన్నారు, వీడికి ఏదో సీట్ పడేయాలి. ఇండస్ట్రీ మినిస్టర్ వాడు సరిపోలే, ఇంకా 4 యాడ్ చేయాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకడు, మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఒకడు, అది ఖాదీ వేరే. ఇలా మనం అనవసరంగా తయారు చేసుకున్న తప్పితే వీళ్ళకి ఎవరికి పవర్స్ లేవు. మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీ గవర్నమెంట్ లేదంటే కల్చర్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈ రెండే మోస్ట్ పవర్ఫుల్. అన్ఫార్చునేట్గా గతంలో జరిగినటువంటి ప్యాటర్న్లోని ఇప్పుడు కూడా అవే జరుగుతుంది. మోస్ట్ పవర్ఫుల్ ఈ 2 మినిస్ట్రీస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో కీలడి అని చెప్పేసి ఒక ఆర్కియలాజికల్ సైట్ని ఎక్స్కవేట్ చేశారు. ఎక్స్కవేట్ చేస్తే వాళ్ళకు దొరికిన మెటీరియల్ అంతా కూడా 200-300 BC, అంటే బిఫోర్ క్రైస్ట్ ఉన్నాం, బిఫోర్ కామన్ ఎరా అంటారు ఇప్పుడు. అవి దొరికితే అది అప్పుడు ASI చేతిలో ఉండేది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వాళ్ళు చేశారు. అందరూ హ్యాపీ. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ తవ్వకాలు ఇంకా కిందికి పెడితే వాళ్ళకి 400-500 BCలో దొరికినాయి. దొరకంగానే తమిళనాడు అప్పుడు ఇంకా AIDMK చేతిలో ఉంది. వీళ్ళు అప్రమత్తం అయిపోయారు. అప్పుడు వాళ్ళ ఇండియా పార్ట్నర్స్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్ని తమిళనాడు ఆర్కియాలజీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎందుకు? దీని వెనకాల స్టోరీ ఏంటి అంటే, వీళ్ళు అప్పుడు కనుక్కున్నటువంటి మెటీరియల్ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే బర్ంట్ బ్రిక్స్, తర్వాత ఆర్కియాలజీ పరంగా, ఆర్కిటెక్చర్ పరంగా, మన హౌసింగ్ ప్లానింగ్, డ్రైనేజ్ ప్లానింగ్, వాటర్ ప్లానింగ్, అవన్నీ ఇక్కడ కూడా దొరికినాయి. అంటే ఇట్ వాజ్ సేమ్ టెక్నాలజీ, సేమ్ కల్చర్. అంటే వీళ్ళ ద్రవిడియన్ నేరేటివ్ ఏమవుతుంది? మొత్తం కుప్పగూలిపోతుంది. వీళ్ళు ద్రవిడియన్ నేరేటివ్ కుప్పగూలిపోతుంది. వాళ్ళ ఎగ్జిస్టెన్సే డౌట్. అందుకని వాళ్ళు క్వాయిట్గా వాళ్ళు తెచ్చుకొని కంప్లీట్ ఒక LTTE భావజాలం ఉన్నటువంటి కట్టర్ ఇవాంజలికల్ ఆర్కియాలజిస్ట్ని దాన్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. అతను ఏం చేశాడు? ఇక్కడ నాకు కొన్ని ఆ వస్తువులు దొరికాయి, ఇవి అప్పుడే ఈ కీలడి అన్న ప్రాంతము రోమ్తో ట్రేడ్ చేసేది అని ఒక రిపోర్ట్ తిప్పేశాడు. అంతే, అది చేయాల్సింది అంతే. చర్చ్ ఇప్పుడు స్పిన్ చేస్తుంది. అసలు హిందూ ధర్మము, మతాలు ఇక్కడికి దక్షిణ భారతదేశానికి రాకముందరే క్రిస్టియానిటీ వచ్చింది ఇక్కడ అని వాళ్ళు స్టోరీ స్పిన్ చేసుకుంటారు. సో ఒక్క ఆర్కియలాజికల్ సైట్ AIDMKని, చర్చ్ని, ఇద్దరిని గడగడలాడించింది. కానీ నెరేటివ్ ఎవరి చేతిలో ఉంది? ఇది అర్థం చేసుకోవాలి మనం. సరే, DMK ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాలిన్ $1 మిలియన్ రివార్డ్ అనౌన్స్ చేశాడు, గిఫ్ట్ అనౌన్స్ చేశాడు. ఎవరికి? మొహంజదారో హరప్పాలో ఉన్న లిపి, తమిళ్ లిపి అని ఎవడు ప్రూవ్ చేస్తాడో వాడికి $1 మిలియన్ ఇస్తాను అన్నాడు. ఎందుకు? మేము ద్రావిడము, అక్కడ మమ్మల్ని తరిమేశారు ఆర్యులు వచ్చి, మేము ఇక్కడ ఎందుకు వచ్చాము? మేము యాక్చువల్గా ఒరిజినల్ మొహంజదారో హరప్పా మాదే, మేము మూలవాసీలము, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ భారతీయులు కాదు, మమ్మల్ని ఆక్రమించారు, మా సంస్కృతి వేరే అన్నటువంటి ద్రవిడియన్ నెరేటివ్ దాన్ని బలపరచడం కోసం ఫండింగ్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా యజ్ఞదేవం అని చెప్పి ఒక ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అల్గోరిథమ్స్ని, మోస్ట్ మోడర్న్ టెక్నిక్స్ అన్ని వాడి ఈ ఉన్నటువంటి సింబల్స్ అన్నిటినీ ట్రాన్స్లేట్ చేసి సాంస్క్రిట్ సిలబల్స్ అని ప్రూవ్ చేశాడు ఆయన. టెక్నాలజీ అతని ఏ పార్టీకి చెందినవాడు కాదు, RSS కాదు, అతను ఏమీ కాదు, అతను ప్రూవ్ చేశాడు. సో ఈ నెరేటివ్ అంటే ఒక ఆర్కియలాజికల్ సైట్ ఇంత పొలిటికల్ అర్త్క్వేక్ తీసుకురాగలుగుతుందంటే, ఈరోజు DMK ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ద్రావిడియన్ సిద్ధాంతం దెబ్బతిని. అది అన్నామలై చేసిన గొప్పతనం. సరే, బీజేపీకి దానివల్ల లాభం రాలేదు, అది వేరే విషయం. కానీ 2 ద్రావిడియన్ పార్టీలను ఓడించారు, AIDMK కావచ్చు, DMK కావచ్చు. ఇది మనలో ఉన్న శక్తి. అందుకే కల్చరల్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఈ రెండుని మీరు పట్టుకున్నారంటే కనుక, సరే ఎవరో నేత, ఇప్పుడు మోదీ అందామా, లేకపోతే ఎవరో ఒకరు, చంద్రబాబు లేకపోతే రేవంత్ రెడ్డియో ఎవరో ఒకరు,
వీళ్ళు ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవచ్చు. కానీ ఈ సిద్ధాంతాలని మన భారతదేశంలో ఉన్న సత్యాన్ని అన్వేషించి ఇప్పుడున్నటువంటి నేరేటివ్ని పక్కన పెట్టి ఇవి తీసి ప్రస్తావించగలిగితే, ఎవరు ప్రస్తాపిస్తారో ఈ దేశాన్ని యొక్క గౌరవాన్ని, గర్వాన్ని, ఈ దేశ సంస్కృతిని ముందుకు ఎవరు తీసుకొస్తారో వాళ్ళు రాబోయే కొన్ని దశకాలుగా వాళ్ళే పాలిస్తారు. అందుకని మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీ కల్చరల్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు మహారాష్ట్రలో ఈవెన్ ఎంఐఎం పవర్లోకి వచ్చినా కానీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు కాకుండా ఏదైనా పేరు పెట్టగలరా అక్కడ ఎవరైనా? ఎవరో పెట్టలేరు. ఆయన ఐకాన్ తయారు చేసుకున్నారు. కర్ణాటకలో బసవేశ్వరుడు పెట్టుకున్నారు. ఇంకేదో తమిళనాడులో తిరువళ్ళువారు ఏదో పెట్టుకున్నారు. తెలంగాణకి ఎవరు ఐకాన్? ప్రశ్నించాలి. ఎవరు? మహారాణి రుద్రమదేవి ఎందుకు అవ్వకూడదు? మహారాణి రుద్రమదేవికి భారతదేశంలో రికార్డు ఉంది. ఆవిడ మోర్ దాన్ 35 years ఒక సావరెన్ పవర్గా, అంటే సామంతురాలుగా కాదు, సావరెన్ పవర్గా 35 సంవత్సరాల పైచులకు ఆవిడ రాజ్యం ఏలింది. అంతకంటే ముందర స్త్రీ రాజ్యం వెళ్ళడం మనకు తెలియదు. రాణి ఎవరు? రాజు భార్య. ఇంతనే ఉండేది. అందుకనే ఆమెను రాజు కింద ఎలా చెప్పాలి? అప్పటికే ఆమె అమ్మమ్మ అయిపోయింది. అమ్మమ్మ అయినా కానీ తండ్రి దగ్గర నుంచి ఆమె రాజ్యం తీసుకున్న తర్వాత రాణి అంటే కనుక రాజు భార్య కింద ఉంటుంది కాబట్టి అలా ఉండకూడదని చెప్పి రుద్రదేవ మహారాజా అని చెప్పి మగ పేరు పెట్టారు. ఆమె కొన్ని రోజులు చూసి నేను స్త్రీని ఇదెందుకు పెట్టుకుంటానని చెప్పి ఆమె పేరే పెట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే అంతకంటే ముందర లేదు. ఫస్ట్ మహిళా రాజు 35 ఏళ్ళు పాలించింది. 50 పైచులకు యుద్ధాలు చేసింది ఆమె. 82 ఆమె చనిపోయింది. యుద్ధం చేసిన తర్వాత చనిపోయింది ఆమె. ఇప్పుడున్నటువంటి రమారమి 70 పైచులకు డిస్ట్రిక్ట్స్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఇక్కడ ఉన్నటువంటి 72 డిస్ట్రిక్ట్స్ ఆమె అధీనంలో ఉండేవి. అవన్నీ కూడాను ఆ డిస్ట్రిక్ట్స్ ఈ రోజు దాకా ఉన్నాయి. సరే, కేసీఆర్ వచ్చాక దీన్ని మార్చిన కొంచెం చిన్న డిస్ట్రిక్ట్ చేయడం వేరే. ఆమె స్థాపించిన డిస్ట్రిక్ట్స్ ఈ రోజు దాకా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టేటప్ ఆమె స్టార్ట్ చేసింది. అన్నిటికంటే కీలకమైనటువంటిది, ఆమెను గాంధీని పక్కన పెట్టి చూసామంటే, గాంధీ గారు ఏం చేశారంటే ఆయన వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన అహింస అనేది వ్యక్తి ధర్మం, రాష్ట్ర ధర్మం కాదు. రాష్ట్రం మీద ఎవరో ఆక్రాంతలు వస్తారో, ఇక్కడ మన స్త్రీలని వాళ్ళు చెరుస్తారు, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి రక్షణ ఉండాలి. కాబట్టి వ్యక్తి ధర్మం అనేది రాష్ట్ర ధర్మం మీద ఆయన ఇంపోజ్ చేశాడు. ఆయన పార్టీషన్ అప్పుడు అందరూ చంపుతుంటే మీరు సరెండర్ అయిపోండి, వాడు చంపితే కనుక కొత్త నూతన శకం స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. కానీ రాణి రుద్రమదేవి కాంట్రాస్ట్ చేసి చూస్తే, ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అత్తగారు ఏమైందంటే, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఇంకా నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నువ్వు పక్కన కూర్చోవనింది ఆమె కోడల్ని. ఆమె ఏమనిందంటే, నేను ఇంట్లోనే కోడల్ని, ఇంట్లోనే నేను ఆయనకు భార్యని, బయట నేను రాజ్యానికి తల్లిని. కన్ఫ్యూజన్ లేదు ఆమెకి. సో భర్తని ఏదో విషయాధిపతి అని ఒక పర్టికులర్ 2 డిస్ట్రిక్ట్లకి ఆయన ఇన్ఛార్జ్ చేసి ఆమెనే రాజ్యం వెళ్ళింది. అంటే సొంత వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి తేడా తెలిసినటువంటి వ్యక్తి మహారాణి రుద్రమదేవి. ఆమెను ఎందుకు మనం ఐకాన్గా చేసుకోలేదు? అందుకనే ఇది చూస్తే కనుక నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ సంస్కృతి ఎక్కడుంది? నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణలో ముందు నుంచి కూడా ఉండింది. పెద్ద ఇష్యూ కాదు అది. సరే, దాన్ని ఏదో వాళ్ళు చేశారు, తెలంగాణ వచ్చింది. వస్తే దీన్ని దీర్ఘకాలీనంగా దీన్ని పెట్టుకోవడానికి ఏం చేయాలి? సంస్కృతిని వాడాలి. కానీ కేటీఆర్ ఏం వాడుతున్నారు? ఏదో దీపావళి అంటే ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, ఏదో సెలబ్రేట్ చేసుకోండి అంటాడు. కానీ అది ఈద్, క్రిస్మస్కి ఎదుగునా విష్ చేస్తాడు. హిందువులని నీచంగా చూడడం ఏంటి? కవిత ఏమంటుంది? కాశ్మీర్ని, హైదరాబాద్ని ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నారంట. నా మీద ఇప్పుడు కూడా కేసు ఉంది, రైట్? దేశ విద్రోహ చట్టం ఆమె మీద ఉంది. భారత సైన్యం వచ్చి దీన్ని కబ్జా చేసుకున్నారు అంటారు వీళ్ళు. అంటే ఈ తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణలో రాజ్యం చేస్తే వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? ప్రజలు గమనించరా? అవి సమ్మక్క సారవంగం గురించి మాట్లాడారు మీరు. ఐనవోలు గురించి ఎవరైనా మాట్లాడారా? ఐనవోలు జాతర, కొమరవెల్లి జాతర, ఇన్ని జాతరలు ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు దాని గురించి? ఐనవోలు జాతర చూస్తే మీరు స్టన్ అయిపోతారు. నేను వరంగల్లో పెరిగిన కాబట్టి నాకు తెలుసు వరంగల్ ఐనవోలు ఏంటో. అది ఐనవోల్లో మీకు సంక్రాంతి నుంచి రైతులందరూ వస్తారు. అప్పుడు పంట చేతికి వస్తుంది. వాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఆఫ్కోర్స్ ట్రాక్టర్లు, ఎద్దుల బండలు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ మల్లన్నకి వాళ్ళు పంటలు ఏమొచ్చినాయో కొన్ని దానం చేసేవాడు. కొన్ని బస్తాలు ఇచ్చేవాడు. పసుపు, బియ్యము, వడ్లు ఇవన్నీ ఇచ్చేవాడు, దానం చేసేవాడు. కొత్తగా వచ్చిన దాని బియ్యము, తర్వాత పెసరపప్పు, బెల్లంతో వంట చేసేవాడు. మగవాళ్ళు కూడా అందరు గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు, గోపూజ చేసుకుంటారు. కొన్ని వందల తాండాల నుంచి వస్తారు అక్కడికి. దీన్ని తెలంగాణ ఎందుకు ప్రభుత్వం దాన్ని ముందు తీసుకెళ్ళలేదు? సో సంస్కృతిని ఏం పట్టుకున్నాం? అందరికీ కాళిదాస్ అంటే ఎవరో తెలుసు. కాళిదాస్ ఈరోజు ఎలా తెలుసు? కాళిదాస్ రాసిన సంస్కృతం ఎప్పటికీ అర్థం కాలేదంట.
దానిని సరళ సంస్కృతంలో భాష్యం రాసిన వాడు మల్లినాథ సూరి. మల్లినాథ సూరి ట్రాన్స్లేషన్ చూసి కాళిదాసు గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఈ మల్లినాథ సూరి ఎక్కడ వాడు? కొల్చెర్ల గ్రామం, మెదక్ జిల్లా. ఆయన మనకు ఐకాన్ కావక్కర్లేదా? అంటే మన సంస్కృతిని పట్టుకోకుండా ఓన్లీ పొలిటికల్, అందరినీ కొనుక్కుంటా, నువ్వు ఇంత తిను, నువ్వు ఇంత తిను, ప్రభుత్వ ఆదాయాన్ని మీరు అందరూ పంచుకుందాము, ఇంతనే ఉంటే కనుక ఎన్ని రోజులు ఉంటుంది అది సత్తా. అందుకని కల్చర్ మినిస్ట్రీ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. మిగతా మినిస్ట్రీస్ ఉన్నా లేకపోయినా ఏం ఫరకపడదు. సో ఇలాంటి అటాక్ గ్రహించి జరిగింది అని, అందుకనే మనల్ని కంట్రోల్ చేయడానికే ఈ రెండింటిని వాళ్ళు మార్పు చేయనివ్వరు. ఎవరైనా మార్పు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది, అటాక్స్ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడినట్లయితే ఎప్పుడైనా సరే క్రిస్టియన్ ఆధిపత్య పోరే ఎక్కువగా ఉంటుంది అని అంటారు. అంటే వాళ్ళు ఫండ్స్ ఇవ్వటం, ఇందాక మీరు అంటున్నటువంటి థియరీలో రెండో రాకడ సంభవించాలి అని అంటే దేవుడి యొక్క రాజ్యము మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెదజల్లితే అప్పుడు ఆయన వస్తాడు అనేది అంటుంటారు. సో ఈరోజు కూడా క్రిస్టియానిటీ దాని యొక్క ప్రాబల్యము రానున్న రోజుల్లో భారతదేశం మీద ఎలా ఉంటుంది, దీనికి హిందువులు కానీ సనాతన ధర్మం కానీ ఎలా కాపాడుకోవాలంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రెండు మతాలు కూడాను, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, విస్తారవాదం ఉన్నటువంటి రిలీజన్స్ ఇవి. ఆ రెండు కూడా ఏం నమ్ముతాయంటే మేమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని నమ్మేటువంటి మతాలు అవి. దాని దృష్ట్యానే వీళ్ళందరూ వెళ్ళారు. డిస్కవరీ, పోప్ ఒక ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ కొత్త కొత్త భూములు ఉన్నాయో అవన్నీ డిస్కవర్ చేయండి, డిస్కవర్ చేసి జీసస్ క్రైస్ట్కి అప్పచెప్పండి అని ఆయన చెప్పాడు. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళకు దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇస్లాం కంప్లీట్గా ఉన్నది దారుల్ ఇస్లాం, ఇస్లాం లేనిదంతా కూడాను యుద్ధ భూమి అని డిక్లేర్ చేశారు. కాబట్టి యుద్ధం చేయాలి. మన దేశం లాంటి దాంట్లో వాళ్ళు మైనారిటీల్లో ఉన్నప్పుడు మైనారిటీ హక్కుల పేరిట, మన ప్రజాస్వామ్యం పేరిట ఉద్యమాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒక పర్టికులర్ పర్సంటేజ్ దాటిన తర్వాత ఇంక ఏ దాన్ని బతకనివ్వరు, ఇంకా కంప్లీట్ షరియానే వస్తుంది, ఇంకా ఏ ఉండడానికి వీలేదు. టిపికల్ ఎగ్జాంపుల్ మన జీవితకాలంలో మనం చూసాం లెబనాన్ ఆల్మోస్ట్ 60% క్రిస్టియన్స్ ఉండినారు. ఈరోజు ఆ క్రిస్టియన్స్ అందరూ వలస వెళ్ళిపోయారు, యూరోప్కో లేకపోతే అమెరికాకో కూడా వెళ్ళిపోయారు, మైనారిటీలో ఉన్నారు. హార్డ్లీ 15-20% క్రిస్టియన్స్ ఉన్నారు. మొత్తం హెజ్బుల్లా, షియాలు వీళ్ళే టేక్ ఓవర్ చేసేసారు, కంప్లీట్ టేక్ ఓవర్ అయిపోయింది. సిరియాలో అదే పరిస్థితి. సిరియాలో అందరూ కలిసి ఉన్నటువంటి సిరియా ఈరోజు ఎక్కడా లేదు, కంప్లీట్ భూస్థాపితం అయిపోయింది. ఇలాగే మన చాలా ప్రాంతాల్లో ఇదే అయింది. అర్మేనియా, టర్కీ, చాలా ప్రాంతాల్లో ఒక్కసారి ఒక పర్సంటేజ్ దాటిన తర్వాత టేక్ ఓవర్ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం. అదే పరిస్థితి మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, పాకిస్తాన్లో కూడా చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని ఇన్వేషన్స్ జరిగినా కానీ వాళ్ళ మతాన్ని కోల్పోకుండా అలాగే హిందువులుగానో సిక్కులుగానో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ పార్టిషన్ అప్పుడు కూడా రమారమి 15-20% ఉన్నటువంటి వాళ్ళు పార్టిషన్ అయిన సంవత్సరం లోపల 1% పడిపోయారు హిందువులు. ఎందుకు? ఇస్లాం టేక్ ఓవర్ చేసిందంటే ఇంకెవరిని బతకనివ్వదు. సేమ్ క్రిస్టియానిటీ కూడా అంతే, వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఇంకెవరిని బతకనివ్వరు. ఆస్ట్రేలియాలో అబారిజినల్స్ని మొత్తం పక్కన పడేశారు. ఈరోజు వాళ్ళకి ఏం ఆస్తులు లేవు, వాళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేవు. న్యూజిలాండ్లో మావోరీస్ అందరినీ పక్కన పడేశారు. యుఎస్ఏలో మనకు రెడ్ ఇండియన్స్ని కంప్లీట్ సర్వనాశనం చేశారు. వాళ్ళ ఆస్తులు, భూములు అన్నీ కబ్జా చేసుకున్నారు, వాళ్ళ పవిత్రమైన స్థలాలన్నీ కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఈ రెండు మతాలు ఎక్కడికి వెళ్ళినా కానీ లోకల్ సంస్కృతిని సర్వనాశనం చేసి వీళ్ళని ప్రస్తాపించుకుంటూ వెళ్ళారు. కానీ ఫండమెంటలీ వీళ్ళ ద్వారానే అసత్యం ఉంది కాబట్టి అది కొంతకాలం అయిన తర్వాత అది ఫెయిల్ అవుతూ వచ్చింది. వాళ్ళ మోడల్సే ఫెయిల్ అవుతున్నాయి. ఈరోజు క్యాపిటలిజం కానీ కమ్యూనిజం కానీ రెండు కూడా బైబిల్లో ఇన్స్పైర్డ్. బైబిల్లో మీకు బుక్ ఆఫ్ జెనిసిస్ అంటారు, ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది. దాంట్లో భగవంతుడు మొదటి రోజు చేపలను పుట్టించాడు, ఇంకో రోజు పిట్టలను పుట్టించాడు, ఒక రోజు ఇంకేదో జంతువులను పుట్టించాడు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనిషిని పుట్టిస్తాడు. మనిషికి బోరు కొడుతుంది కాబట్టి ఆయన ఎముక నుంచి తీసి ఆడాన్ని పుట్టించాడు. అయిన తర్వాత ఆయన నిద్రపోవడానికి 7వ రోజు పడుకునే ముందర ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు, హ్యావ్ ఎ డొమినియన్ ఆఫ్ ఆల్ దీస్ అన్నాడు ఆయన. అంటే ఆకాశంలో ఎగిరేది, భూమి మీద నడిచేది, జలాల్లో వెళ్ళేది, వీటన్నిటి మీద ఆధిపత్యం చలాయించు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఆయన వెళ్ళి నిద్రపోయాడు. ఇది వాళ్ళ బుక్ ఆఫ్ జెనిసిస్లో ఉంది. డొమినియన్ పదం వాడింది అక్కడ, అందుకనే డొమినియన్ స్టేటస్. ఇవన్నీ కూడా కొలనైజేషన్ కారణం డొమినియన్. అలాగే వీళ్ళు కూడా ఇస్లాం కూడా అంతే, డొమినియన్ అక్కడి నుంచి వస్తుంది ఆ థియరీ అంతా. ఇది ఎవరు డామినేట్ చేస్తారు? డొమినియన్ అనేది డామినేషన్ దగ్గర నుంచి వస్తుంది. ఈ డామినేషన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తారు అన్న దాని మీద విభేదాలు ఉన్నాయి. మార్కెట్ ఫోర్సెస్, ప్రైవేట్ రంగ సంస్థలు వీళ్ళు డామినేట్ చేస్తే క్యాపిటలిజం, క్యాపిటల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చేస్తారు. లేదు ప్రభుత్వం చేయాలి అన్నది కమ్యూనిజం. ఇద్దరు సేమ్ థియరీ నుంచి వచ్చిన, డామినేట్ చేయాలన్న థియరీ నుంచి వచ్చిన వాళ్ళే.
క్రిస్టియన్ బైబిల్ నుంచి ఇన్స్పైర్ అయినవే రెండు అభిప్రాయాలు కూడా. దీంట్లో ఏంటంటే కనుక ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఎవరికి ప్రైవేట్ ఆస్తులు ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ప్రైవేట్ రంగ సంస్థలు ఏం చేస్తారు కాబట్టి ప్రభుత్వం దాని యొక్క జోక్యం తక్కువ ఉంటుంది. బట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ కామన్, ఇద్దరు ఎక్స్ప్లాయిట్ చేయాలి. ప్లస్ ఈ మతాలు, రెండు మతాల్లో ఏంటంటే కనుక ఈ జీవితమే ఉంది, పునర్జన్మ లేదు వాళ్ళకి. ఏం సాధించినా ఇప్పుడే. కాబట్టి తర్వాత వచ్చేవాడు ఉంటాడా పోతాడా నీకెందుకు, అనుభవించు, నీ కర్తవ్యం నువ్వు. కర్తవ్యం కాదు, భూమిని అనుభవించు, చంపేది యోలో. అందుకని యూ ఓన్లీ లివ్ వన్స్, యోలో అన్నది ఉంది కాన్సెప్ట్ వాళ్ళకి. నేను ఒకటేసారి బతుకుతా కదా, తర్వాత నేను రాను కదా, తర్వాత వాడు ఉంటే ఏంటి పోతే నేను అప్పు చేసుకుంటా, అప్పు చేసి నేను చచ్చిపోతే అప్పు ఇచ్చినవాడు కావాలి కానీ నాకేం పరిస్థితి. అందుకని ఇంత ఎక్స్ప్లాయిటేషన్, విచ్చలవిడి కన్జంప్షన్ ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు ఉంది అంటే దీని ఆధారంగా ఉంది. దే నాట్ బాదర్. సడన్గా ఇప్పుడు పర్యావరణ ప్రదూషణ మనకు లెక్చర్లు ఇస్తున్నారు వాళ్ళు, మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళే కదా, వాళ్ళ టెక్నాలజీలే కదా. ఈరోజు వాళ్ళు మనకు ఇప్పుడు ఐఫోన్ కావచ్చు, మనకు విండోస్ కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా కొత్తది తీసుకొస్తాడు. ఎందుకు? నాది అప్పుడు ఉన్నది వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఈ రోజుగా పనిచేస్తున్నా, కొత్తది ఎందుకు తీసుకురావాలి? అమ్మాలి. వాడి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వాడు లాభపడాలి కాబట్టి మన మీద రుద్దుతాడు. ఆ లైసెన్స్ని కట్ చేస్తాడు, ఆ లైసెన్స్ పని చేయవు. ఇవన్నీ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టుకున్నాడంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఎక్కువ కన్జంప్షన్ ఉంటే వాడు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇది సస్టైనబులే కాదు. అందుకనే అమెరికాలో ఏమవుతుందంటే రెసిషన్కి వెళ్తుంటుంది అప్పుడప్పుడు. రెసిషన్ అంటారు. రెసిషన్ అంటే అది ఏంటంటే అజీర్తి, ఎకనామిక్ అజీర్తి. ఈరోజు ఒక దోశ తిన్నా ఆకలి తీరింది, 2 తిన్నా ఓకే బాగానే ఉన్నా, 10 తింటే ఏమవుతుంది? అజీర్తి అవుతుంది కదా. అజీర్తి అయితే ఏమవుతుంది? ఒకరోజు లంకణం పాటించాలి నేను, ఒక రోజు 2 రోజులు తినకుండా కూర్చుంటే అప్పుడు సెట్ అవుతుంది. అదే కన్జంప్షన్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు రెసిషన్లోకి పోతుంది. కాబట్టి వాళ్ళ ఎకనామిక్ మోడలే నాట్ సస్టైనబుల్. ఏ దేశానికైనా కానీ కూడా ఆ దేశ చరిత్ర మనిషి చరిత్ర కంటే ఎక్కువ ఉంటుంది. అమెరికా ఈరోజు పవర్ఫుల్ అయ్యి 80-90 సంవత్సరాలు అయింది. అది ఎగ్జిస్టెన్స్లో 250 సంవత్సరాలు వచ్చింది, సూపర్ పవర్గా 80 సంవత్సరాలు అయింది. కాబట్టి 100-150 సంవత్సరాలు పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఆ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్ అట్ ఆల్. పోతుంది. సోవియట్ యూనియన్ మన జీవితకాలంలో కొలాప్స్ అయిపోయింది. కమ్యూనిజం పోయింది. కమ్యూనిజం ఎక్కడా లేదు ప్రపంచంలో. చైనాలో అస్సలు లేదు కమ్యూనిజం, అది ఒక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. కమ్యూనిజం లేదు అక్కడ. కాబట్టి ఈ రెండు భావజాలాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. క్యాపిటలిజము, కమ్యూనిజం రెండు ఫ్లాప్ అవుతున్నాయి. ఇంత భయంకరంగా దూసుకొస్తున్నటువంటి ఈ రెండు మతాల నుండి భారతదేశం కానీ ఈ హిందుత్వం కానీ సనాతనం కానీ ఎలా కాపాడుకుంటామంటే ఏం చెప్తారు? సమాధానాలు మన దగ్గరే ఉన్నాయి. ఈ రెండిటికి భిన్నంగా ఎకనామిక్ మోడల్స్ మన దగ్గరే ఉన్నాయి. ఈరోజు జీడిపి వెనకాల అందరూ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్, దీని మీద ఒక రోజు చర్చించవచ్చు మనం. ఎనీవే జీడిపి తీసుకుందాం. ఈరోజు అమెరికన్ జీడిపి ఎంత? $30 ట్రిలియన్ ఉంది. కానీ అప్పులు ఎన్ని ఉన్నాయి? $40 ట్రిలియన్ ఉన్నాయి. నిజంగా అది దివాళా తీసిన దేశం, కానీ పెద్ద జీడిపి అంటున్నాం మనం. చైనా వాడి జీడిపి కూడా ఆల్మోస్ట్ 17-18 ట్రిలియన్ వాడికి ఉంది. అప్పులు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. మనకు తెలిసిన అప్పులే వాడికి కనీసం అంటే 20-22 ట్రిలియన్ ఉన్నాయి. అంతకంటే ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, దాచిపెడుతున్నాడు. అన్ని నంబర్లు వాడికి ఫేక్, నమ్మడానికి వీల్లేదు. చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తారంటే బహుశా 9-10 ట్రిలియన్ ఎకానమీ వాడిది అని చెప్తున్నారు. కానీ 17-18 చెప్తున్నారు. ఈ ఎకానమీ సాధించడానికి ఏం చేశారు వాళ్ళు? ఊర్లు కట్టుకుంటూ పోయారు, కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోయారు. కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? మీకు సిమెంటు, ఇటుక, దాని కన్స్ట్రక్షన్, దాని ఎలక్ట్రిసిటీ, శానిటేషను, ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్ని పెరుగుతాయి కదా, అవన్నీ కన్జంప్షన్ ఉంటుంది. వీటికి అప్పులు ఇచ్చే బ్యాంకులు పెరుగుతాయి, కన్సల్టెంట్లు పెరుగుతారు, దాన్ని ఆడిట్ చేసే ఆడిటర్లు పెరుగుతారు, మొత్తం ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా. ఎన్ని రోజులు చేస్తారు మీరు అది? ఈరోజు స్టోరీ కట్ చేస్తే చైనాలో more than 25 సిటీస్ కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసిన 25 సిటీస్ ఉన్నాయి. ఒక్క మనిషి లేడు దాంట్లో. దాంట్లో మనకు ఏంటి, మన స్టేడియంస్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. మనిషి లేడు అక్కడ. ఏమైంది అది? అంతవరకు 8%, 10% గ్రోత్, చైనా మోడల్ గ్రేట్ అయిపోయింది. జీడిపి వెనకాల పరిగెత్తారు కాబట్టి రెండు దేశాలు సర్వనాశనం అయ్యి తీరుతాయి, ఆల్టర్నేట్ లేదు. మన సంస్కృతిలో మన వాళ్ళు ఏం చెప్పారు? మన సంపదకి పరిభాష ఏంటి, సంపదకి డెఫినేషన్ ఏంటి మనది? అష్టలక్ష్ములు చెప్పారు. అష్టలక్ష్మిని పూజ కుంకుమార్చనే కాదు, అష్టలక్ష్మి ఒక్కొక్క లక్ష్మి ఒకదానికి సిగ్నిఫికెంట్. ఈరోజు ధాన్యలక్ష్మి ఉంది అంటే మన ధాన్యం అనేది ఇంపార్టెంట్. ప్రపంచంలో మన దేశం విభజించకుండా ఉంటే గనక ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మనకు బర్మా దగ్గర నుంచి పైన కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఇవంతా అఖండ భారతం కనుక మనం తీసుకున్నామంటే ప్రపంచంలో లార్జెస్ట్ కల్టివబుల్ ల్యాండ్, సేద్యం చేసి మనం పంటలు పండించగలిగినటువంటి భూమి మన దగ్గరే ఉంది, ఇంకెప్పటి దగ్గర లేదు. చిన్న దేశం అయిన తర్వాత కూడా ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. బ్రెజిల్, USA చెప్తారు కానీ బట్ మనం ఆ స్థానంలో ఉన్నాం.
అంటే ఎన్ని వందల సంవత్సరాలుగా మన వాళ్ళు ఇది చేస్తే ఈ స్థాయికి వచ్చాం మనం. ధాన్యం ఈరోజు మనకు ధాన్య సమృద్ధి ఉంది, చైనాకు లేదు. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చైనాకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ. యాంగ్సే రివర్, ఎల్లో రివర్ ఆ ప్రాంతంలో పండేది తప్పితే టిబెట్లో పండదు. టిబెట్ 15,000 ఆక్సిజనే లేదు, అక్కడ ఏం పండుతుంది? అక్కడ జింగ్జియాంగ్లో టక్లామకాన్, గోబీ డెజర్ట్లు ఉన్నాయి, అక్కడేం పండదు, మొత్తం ఎడారి. తర్వాత మనకు ఇన్నర్ మంగోలియా కంప్లీట్ మంచుతో నిండుకొని ఉంటుంది, మంచూరియా మంచుతో ఉంటుంది. ఏముంది వాడికి? అన్ని బయట నుంచి కొనుక్కొని పెట్టుకోవాలి. వాడు సూపర్ పవరా? రేపు ఏమైనా కానీ మనకు ఆహారంకి ఎటువంటి లోటు లేదు. బ్రిటిష్ వాళ్ళు మనం కొల్లగొట్టారు కాబట్టి మనం అప్పుడు సఫర్ అయ్యాము. అదేదో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు మనం షిప్ టు ప్లేట్ అని మన గోల అంతా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ధాన్య లక్ష్మి అన్నాం మనం. అలాగే సంతాన లక్ష్మి. ఈరోజు ప్రపంచంలో దేశాలన్నీ కూడాను పాపులేషన్స్ పడిపోతున్నాయి. సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి మహిళ తన జీవిత కాలంలో 2.1 మంది పిల్లలు, అంటే మోర్ దాన్ 2 పిల్లల్ని కనాలి కంటే ఆ పాపులేషన్ స్టేబుల్గా ఉంటుంది అంటుంది. రీప్లేస్మెంట్ రేట్ అని దాన్ని చెప్తారు వాళ్ళు. రీప్లేస్మెంట్ రేట్ 2.1 యావరేజ్. స్టోరీ కట్ చేస్తే ఈరోజు G20 దేశాలలో సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా మినహాయిస్తే అన్ని దేశాలు 2.1 కంటే కింద పడిపోయినాయి. భారతదేశం 1.9లో ఉన్నాం ఈరోజు. పట్టణాల్లో 1.2. మీకు తెలిసిన కోట్ అండ్ కోట్ యంగ్ జనరేషన్ జెన్జీ అందరా, మీ ఇష్టం ఏం పేరు పెట్టుకోండి, ఎంతమంది పిల్లల్ని కంటున్నారు? అసలు పిల్లల్ని కంటున్నారా? మన పెద్దలు ఏం చెప్పారు? సంతాన లక్ష్మి అన్నారు. సంతానం అనే లక్ష్మి. మీరు ఎకానమీ చూడండి, జాపనీస్ ఎకానమీ నంబర్ 2 ఎకానమీ. చైనా టేక్ ఓవర్ అవ్వనంత 1990 వరకు వాళ్ళ పాపులేషన్ పడిపోయింది. ఈరోజు 1.1 టీఆర్పీ రేట్, దాని టోటల్ ఫర్టిలిటీ TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.1. అదే ఇదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 కంటే యావరేజ్ పడిపోతే ఒక స్త్రీ ఆవిడ జీవితకాలంలో 1.4 యావరేజ్ పిల్లల కంటే తక్కువ కన్నారంటే ఆ పాపులేషన్, దాన్ని రివర్స్ చేయలేరు అంటుంది. ఇంకా అయిపోయింది, సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు జపాన్ 1.1. ఎకానమీ ఏమైంది వాళ్ళది? ఆల్మోస్ట్ మనం వాళ్ళని ఓవర్టేక్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఈ సంవత్సరంలో మనం ఓవర్టేక్ చేస్తాం. ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల నుంచి వాళ్ళ ఎకానమీ స్టాగ్నెంట్గా ఉంది, కదలట్లేదు. 100 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో పనిచేసి వాళ్ళ దేశాన్ని రక్షించి ట్యాక్సులు కట్టే పాపులేషన్ పడిపోతుంది. అది ఎలా సస్టైన్ అవుతుంది? అది చైనాలో 0.96, 140 crores అని చెప్తున్నాడు వాడు. అన్ని అంచనాలు ఏం చెప్తున్నాడు? 100 crores కూడా లేరు అంటున్నారు. సౌత్ కొరియా 0.86, మనం 1.9లో ఉన్నాం భారతదేశం. రివర్స్ చేయదలుచుకుంటే ఇప్పుడు చెయ్యాలి. అందుకనే మనకు ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ్ చాలక్ మోహన్జీ భాగవత్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. కనీసం అంటే 3 పిల్లల్ని కనాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అదేదో హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పినట్టు కాదు, ఇది ఇట్స్ అన్ ఎకనామిక్ మోడల్. అది మన పెద్దలు సంతాన లక్ష్మి పేరు మీద చెప్పారు. ఈవెన్ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది అద్భుతం. ఫుల్లీ అప్రిషియేట్ చేస్తాను నేను. 3వ పిల్లల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే కనుక 40,000 ఇస్తానని చెప్పారు ఆయన. అలా చేయాలి ప్రభుత్వాలు. ఇంకా అటువంటి స్కీమ్స్ తీసుకొస్తే కానీ సస్టైన్ చేయలేము. ఇప్పుడు రాణి రుద్రమదేవి గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు పురిట్లోనే స్త్రీలు చనిపోయేవాళ్ళు, చాలామంది చనిపోతూ తక్కువ వయసులోనే చనిపోవడం ఇవన్నీ చూశారు. ఎందుకంటే కాండమ్స్ ఇటువంటివి ఏం లేవు కదా. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు 2వ 3వ కాన్పులో చనిపోయే పరిస్థితి వస్తే ఆవిడ ఏం చేసిందంటే మన దేశంలోనే మొట్టమొదటి ప్రసూతి హాస్పిటల్స్ ఆవిడ కట్టించింది. ఈ శాసనం మనకు ఈరోజు అమరావతి అక్కడ క్యాపిటల్ కడుతున్నారు కదా, అక్కడ ఒక గ్రామంలో ఆ శాసనం ఉంది. రాణి రుద్రమదేవి ఆర్డర్ ఇచ్చింది. సరే అశోకుడు హాస్పిటల్స్ కట్టించాడు, అది జనరల్ హాస్పిటల్స్. ఈమె స్పెసిఫిక్లీ ఫర్ డెలివరీ, ఫర్ మహిళల కోసం, మహిళల సంఖ్య వాళ్ళు బతకాలి, పిల్లలు పుట్టాలి అని ఇచ్చిన నిర్ణయం ఆవిడ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటిది అనౌన్స్ చేయాలి. ఏదైనా ఫ్యూచర్ని మనసులో పెట్టుకొని చేసినవి ఇవన్నీ. కరెక్ట్. సంతాన లక్ష్మి, రైట్. తర్వాత మనకు ధనలక్ష్మి. ధనం అంటే ఏంటి? నోట్ కాదు. నోట్ నాకు ఐ ప్రామిస్ టు పే ద బేరర్ బ్లాబ్లా 100 రూపాయలు ఏదో రాసి ఉంటుందంట, ఎవరో గవర్నర్ సంతకం పెట్టిస్తాడు. ఈ 100 రూపాయలతోటి నేను ఒక బస్తా బియ్యం వచ్చింది ఈరోజు. అదే నెల తర్వాత పోతే కనుక ఆ బస్తా బియ్యం ఇవ్వట్లేదు. 110 రూపాయలు ఇవ్వాలి వాడికి, 120 రూపాయలు ఇవ్వాలి. దీని వాల్యూ ఏంటి? పడిపోయింది కదా. కానీ బంగారం ఇస్తే కొన్ని వేల సంవత్సరాలుగా ధనం అంటే బంగారమే రిప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే యుద్ధాలు వస్తాయో బంగారం ధర పెరిగిపోతుంది. ఇప్పుడు దేశాలన్నీ బంగారం కొనుక్కుంటున్నాయి, అందుకనే ధరలు పెరుగుతున్నాయి. బంగారం అనేది ఇంకో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అదే ఉంటుంది. ధనలక్ష్మి. ఈరోజు ప్రపంచంలో అమెరికాలో మ్యాక్సిమం గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫెడరల్ ఏజెన్సీ ఏదైతే ఉందో, వాళ్ళ అమెరికన్ ఫెడ్ ఉంటుందో వాళ్ళ దగ్గర 8,400 టన్నుల బంగారం వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు జర్మనీ, మనకు రష్యా ఇటువంటి దేశాలకి 2,500, 2,400 టన్స్ అలా ఉన్నాయి.
భారతదేశానికి 900 టన్నులు ఉన్నాయి, రమారమి 900 టన్స్. అది మోదీ గారు వచ్చాక డబుల్ చేశారు. 2014కి ఇప్పటికీ డబుల్ అయింది మనది. 900 టన్నులు ఉన్నాయి మన ఆర్బీఐలో. మన మహిళల మెడల్లో ఎన్ని ఉన్నాయి, ఎంత బంగారం ఉంది తెలుసా? మన స్త్రీల మెడల్లో 25,000 టన్నులు ఉంది. అంటే అమెరికన్ రిజర్వ్స్ కంటే 3 రెట్లు ఎక్కువ మన మహిళల దగ్గర ఉంది. అది ఎప్పుడు 1300 సంవత్సరాలు మనం లూట్ చేసిన తర్వాత. లూట్ చేయకముందర ఎలా ఉండేది మన దగ్గర? ధనలక్ష్మి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రపంచానికి ఎకానమీ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ధనం అంటే ఏంటి, వెల్త్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మన పెద్దలు ఇచ్చారు. దాన్ని మోడర్న్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు, ఇంకేదో డెరివేటివ్స్ అంటున్నారు. వాటికి ఏమైనా విలువ ఉందా? రేపు నేను ఇవ్వను అంటే కనుక ఇప్పుడు డాలర్కి ఏమైనా విలువ ఉందా? ఇప్పుడు ఆ రష్యన్ డాలర్ రిజర్వ్స్ అన్ని వాడు బ్లాక్ చేశాడు. డాలర్కి ఏమైనా విలువ ఉందా? ఏం లేదు కదా. తీవాళ తీసిన దేశాన్ని డాలర్కి మనం ఎందుకు వెనకాల పడుతున్నాం? ఎందుకంటే వాడు గుండా కాబట్టి, వరల్డ్స్ గుండా కాబట్టి దాన్ని మనం కావాల్సి వస్తుంది. ఈరోజు మనం ఆయిల్ కొనుక్కోవాలంటే డాలర్లోనే పే చేయాలి కాబట్టి, రేపు నేను డాలర్ కాకుండా రూపాయలు అమ్ముతాను అన్నాడు అనుకో, డాలర్ని ఎవడు పట్టించుకుంటాడు? కాబట్టి బంగారమే, నేను డాలర్ ఇవ్వను బంగారం ఇస్తానంటే వాడు వద్దంటాడు వాడు. కాబట్టి ఇటువంటివి. అందుకని ఈ కాన్సెప్ట్స్ అని ధైర్యలక్ష్మి. శ్రీకాంత్ రాకముందర మన వాళ్ళు అసలు బ్యాటింగ్ వెళ్తే కనుక భయం. వాడు ఇమ్రాన్ ఖాన్, మార్షల్, తర్వాత మనకు హోల్డర్ వీళ్ళు వచ్చాడు, వణికిపోయేవాడు వాడు. రైట్. తర్వాత మనకు ఓపెనింగ్ బౌలింగ్, గవాస్కర్ ఓపెనింగ్ బౌలర్. సెకండ్ ఓవర్ బిషన్ సింగ్ బేడి. కపిల్ దేవ్ రాకముందు మనకి ఎవరు లేరు. ఈరోజు స్టోరీ కట్ చేస్తే వైభవ్ ఫస్ట్ బాల్ 6 కొడుతున్నాడు. నువ్వు ఎంక అబ్బ పీతాంబరుడు ఎవడు వచ్చినా కానీ వాడు ఈజ్ నాట్. ధైర్యం వచ్చింది. ప్రజ్ఞానంద్ చిన్న గ్రామం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. మాగ్నస్ కార్ల్సన్ ఓడిస్తున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ ఫ్రస్ట్రేట్ అయ్యి బల్ల మీద కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కుకేష్ అంటే ధైర్యం వచ్చింది మనలో. సమాజంగా మన ధైర్యం వచ్చింది. సో ధైర్య లక్ష్మి. ధైర్యం లేకపోవడం అన్నది పిరికితనం. ఈరోజు అమెరికా ఒక సైనికుడు చనిపోతే కనుక గొగ్గోలు పెడుతున్నారు కాబట్టి భయపడుతున్నాడు. వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ షిప్పులని ఇరాన్ దగ్గర పంపించడానికి భయపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. వాడి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కానీ ఇరాన్ నిలబడింది. సంస్కృతి ఉన్న దేశాలు నిలబడతాయి. మన దగ్గర ఆ సంస్కృతిలో ఆ ధైర్యం ఉంది కాబట్టి మనం తట్టుకోగలిగాం. ఇవి మన పెద్దలు చెప్పారు. దీన్ని వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం ఎవడో కింద ఉంటాం, మనం ఇంకేదో హంగర్ ఇండెక్స్లో ఎక్కడో కింద ఉంటాం. ఎందుకు మనల్ని కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానాలన్నీ కూడా మన పెద్దలు ఇచ్చి వెళ్ళారు. దానిని స్టడీ చేసి మోడర్న్ లాంగ్వేజ్లో, మోడర్న్ పరిభాషలో దాన్ని మనం తీసుకురాగలిగితే అన్నిటి సమాధానాలు మన దగ్గర ఉన్నాయి. మీకున్న టైం దృష్ట్యా 2 చివరి ప్రశ్నలు సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి. ఫర్దర్గా అయితే సార్ జూమ్ కాల్లో కానీ లేదా ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కరుణిస్తేనే. అయితే సార్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప, మొహంజోదరో ఇదంతా మన సంపద అనుకున్నాం. కానీ కట్ చేస్తే భారతదేశాన్ని డివైడ్ చేసినప్పుడు సింధు మొత్తం వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయింది. ఏదన్నా అన్వేషిద్దాము అని అంటే ఆ దేశాలు కానీ లేకపోతే ఆ ప్రాంతాలు కానీ ఇప్పుడు మన దగ్గర లేవు. అవి ఇప్పుడు పాకిస్తాన్లో ఉండిపోయినాయి. ఈవెన్ లవకుశుల పాలించినటువంటి రాముడి యొక్క అస్తిత్వం కూడా అక్కడ ఉండిపోయింది. సో ఫ్యూచర్లో ఒకవేళ హరప్ప గురించి కానీ, మొహంజోదరో గురించి కానీ, సింధు నాగరికత గురించి కానీ లేదా లవకుశుల గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ భారతదేశం వాళ్ళు అవన్నీ కోల్పోయాయి. సో ఫ్యూచర్లో ఒకవేళ అన్వేషించాలన్నా కానీ లేదా నా దేశ చరిత్ర గురించి, నా కల్చర్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడున్న జెన్జీలకు ఏం చెప్తారు మీరు? మనకంటే వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు టెక్నాలజీ ఉంది, చాలా కంటెంట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎక్కడెక్కడ కంటెంట్ కూడా వాళ్ళు రీసెర్చ్ చేయగలరు, శాటిలైట్ ఇమేజరీ ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేయదలుచుకుంటే చాలా చేయొచ్చు. ఒకటి. రెండవది, మనకు పెద్దలు ఏం చేశారంటే ఏ ప్రాంతాలైతే మనకు అన్యాక్రాంతం అయిపోయినాయో, వాళ్ళు వచ్చి కబ్జా చేసుకున్నారో, అక్కడ మనం కోల్పోయిన క్షేత్రాలన్నింటినీ మళ్ళీ లోపల తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పునర్స్థాపించారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్ ఒక ప్లేస్ ఉంది. ముల్తాన్ అన్న ఊరికి అసలు పేరు మూలస్థాన్. ముల్తాన్లో మనకు వీరేంద్ర సెహ్వాగ్ 3 సెంచరీ కొట్టాడు. ముల్తాన్ అసలు పేరు మూలస్థాన్ అక్కడే నరసింహస్వామి అవతారం ఎత్తినట్లు మన పెద్దలు అనుకునేవాడు. కానీ మహమ్మద్ గోరీ వచ్చి దాన్ని కబ్జా చేసుకొని అవంతా నాశనమై మళ్ళీ మనం ఆ క్షేత్రానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చాక మన వాళ్ళు ఏం చేశారు, సురక్షితంగా అడవులలో అహోబిళంలో పెట్టుకున్నాం మనం. సో ఇలాగే ఇవన్నీ కూడా షిఫ్ట్ అయినాయి. మనకి ప్రజల నమ్మకం పోకూడదు అని చెప్పి మనం షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఉన్నవి మనం వెతికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్ఫార్చునేట్ మనకేమైందంటే వాగా బార్డర్ దాటి నాకు సంబంధం లేదు, అదంతా పనికిమాలిన దేశం అని ఫిక్స్ అయ్యాం. మనం ఎప్పుడూ ఒక దేశం కాదు, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఒక దేశం కాదు.
అందుకని మన సంకల్పంలో కూడా భారతవర్షే భారత ఖండే అంటాం, కానీ భారతదేశే అనం మనం. ఎన్నో దేశాలు ఉండేవి ఇక్కడ, రాజ్యాలు, గణరాజ్యాలు, ఉపగణ రాజ్యాలు చాలా ఉండేవి మనకి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాస్కోడి గామా సీ రూట్ టు ఇండియా డిస్కవర్ చేయడానికి వచ్చాడా, సీ రూట్ టు ట్రావెన్కోర్ డిస్కవర్ చేయడానికి వచ్చాడా? ట్రావెన్కోర్ వేరే సంస్థానం కదా, బట్ దీని ఇండియా ఎందుకు అన్నారు వాళ్ళు? అలెగ్జాండర్ ఎవరిని వచ్చాడు అక్కడ వచ్చి ఏదో ఈ రోజు ఉన్నటువంటి జైలం పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు, ఇండియాని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. మరి ఇండియా ఒక దేశం కాదు కదా, సాంస్కృతిక మరి మనం ఒకటి. కాబట్టి ఈరోజు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఉన్నా కానీ కూడా అది కూడా భారతే, మన పుణ్యభూమి. అది మనం తెలుసుకున్న రోజు మనకు ఆ రియలైజేషన్ వస్తుంది. పాత తరం వాళ్ళకు ఓపిక లేదు, ఎందుకంటే వాళ్ళు సర్వైవలే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి తరానికి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ జ్యూస్ ఉన్నారు, జ్యూస్ని ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని తరిమేశారు, చాలా కాలంగా తరిమేశారు. ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందరే తరిమేశారు వాళ్ళని, తర్వాత ఇస్లాం క్రిస్టియానిటీ వచ్చాక ఇంకా తరిమేశారు వాళ్ళని. కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ న్యూ ఇయర్స్ డే రోజు వాళ్ళు పార్టీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒకరినొకరిని వాళ్ళు అభినందించుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ వీ విల్ మీట్ ఇన్ జెరూసలేం అని చెప్పేవాళ్ళు. వచ్చే సంవత్సరం జెరూసలేంలో కలుద్దాం. 2500 సంవత్సరాలు ఇదే చేశారు వాళ్ళు. అంటే జెరూసలేం మా ఊరు, అది మా దేశం, అది అక్కడికి మేము వెడతాము అని 2500 సంవత్సరాల వరకు వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు ఫైనల్గా వాళ్ళకి ఇజ్రాయెల్ వచ్చింది. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. ఏ దేశం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి టెంపరీగా టెల్ అవీవ్ పెట్టుకున్నారు. బట్ జెరూసలేం వాళ్ళ క్యాపిటల్. జెరూసలేం 2500 సంవత్సరాల దీక్ష, తపస్సు ఈరోజు వాళ్ళకి గుణం చూపిస్తుంది. మనం ఎందుకు చేయట్లేదు? శివుడు ఏమైనా చైనీసా? కైలాస మానసరోవరం నాకు అఖండ భారతంలో నాకు అధీనంలో ఉండాలి మనం ఎందుకు కోరుకోవట్లేదు? రామజన్మకు ఉద్యమం చేశాం, అఖండ భారతంలో దీన్ని ఎందుకు మర్చిపోయాం మనం? నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి క్షేత్రం ఈరోజు అన్యాక్రాంతమైన వెళ్ళలేనటువంటి పరిస్థితి నాకు ఉంది, నేను ఎందుకు అడగట్లేదు? చట్టేశ్వరి మహా దివ్య క్షేత్రము, ఢాకేశ్వరి అమ్మవారు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు అడగట్లేదు? ఈరోజు కాకపోవచ్చు, ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత 200-300 సంవత్సరాలు రావచ్చు. ఆ కోరిక రావాలి కదా. ఇదంతా నా పుణ్యభూమి అన్నటువంటి కోరిక ఉన్నప్పుడే వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మనకు ఇన్ఫాక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే కూడా అఖండ భారతం అంటే ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బర్మా చూపిస్తారు. దానికంటే పైన భారతం కాదా? ఫర్ ఇన్స్టెన్స్ సంకల్పం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి మనం సంకల్పం చెప్తాం. అంటే మేరోహ ఉత్తర దిగ్భాగే ఎవరు చెప్తున్నారు? అసలు మేరు పర్వతం ఎక్కడుంది? మేరు పర్వతం తాజికిస్తాన్లో, పామిర్ నాట్ అంటారు. అంటే అంతకంటే పైన కూడా భారతమే కదా. ఈరోజు కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ అన్ని కూడా భారతమే కదా. అర్జునుడు వెళ్ళాడు అక్కడికి, ఉత్తర మద్ర, ఉత్తర కురు వాళ్ళని జయించుకొని వచ్చాడు. ఎందుకు మన అఖండ భారతంలో మాట్లాడట్లేదు? ఇది మన పరిస్థితి. అలాగే పాకిస్తాన్లో మనకు బలూచిస్తాన్లో ఒక ట్రయాంగిల్ ఉంటుంది, దాని మ్యాప్లో చూస్తే అదే చూపిస్తాం. ట్రయాంగిల్ ఆవల వైపు సిస్టాన్ బలూచిస్తాన్ ఉంది, అది కూడా బలూచిస్తానే కదా, అది అక్కడ భారతం కాదు. అది దాన్ని ఎందుకు యాడ్ చేయట్లేదు? మనం మర్చిపోయాం, వీ హవ్ లాస్ట్. వాళ్ళు జ్యూస్ మర్చిపోలేదు, 2500 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. నా వంతు నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడాను డాక్యుమెంట్ చేస్తున్నాను, ఎస్పెషలీ ఎందుకంటే అక్కడ చరిత్రని వాళ్ళు కంప్లీట్గా తుడిచేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఉజ్బెకిస్తాన్లో గొబెక్ టపీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, ఆర్కియలాజికల్ సైట్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి సైట్ ఇది. తర్వాత కొంత అలెగ్జాండర్ది కొన్ని వచ్చాయి, తర్వాత ఇస్లాం వచ్చింది చెప్తున్నారు వాళ్ళు. జొరాస్ట్రియన్ మతం ఎప్పుడు పుట్టింది అంటే 1500 BCలో పుట్టింది. అది 1500 కంటే BC కంటే ముందర ఉన్నటువంటి సైట్ అది. మరి జొరాస్ట్రియన్ ఎలా అవుతుంది? అది సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి. కానీ వాళ్ళు హిందూ పేరు పెట్టరు. వాళ్ళు మన సరిహద్దులు దాటితే ఎక్కడ కూడా హిందూ దానికి కనెక్షన్ ఉండదు. అవన్నీ కూడాను హెలినిస్టిక్. ఎవరో అలెగ్జాండర్ వచ్చి గుడి కట్టాడు, వాడి గుడి మంది కాదంటారు వాళ్ళు. హిందూ ధర్మానికి సంబంధం లేకుండా మాట్లాడతారు. టుర్టుక్ అని చెప్పి ఒక గ్రామం ఉంది మనకు, నుబ్రా వ్యాలీ, లదాఖ్లో ఉంటుంది. అది 1971 యుద్ధంలో 5 గ్రామాలు పాకిస్తాన్ నుంచి మనం వెనక్కి తీసుకున్నాం. దాంట్లో ఒక గ్రామం ఇది టుర్టుక్. దాంట్లో సుల్తాన్ ఉండేవాడు, వాడి ప్యాలెస్ ఉంది, అక్కడ అందరూ టూరిస్టులు వెళ్తారు. అక్కడ ఒకతను కూర్చున్నాడు. అతను పుట్టింది పాకిస్తాన్ కబ్జాలో ఉన్నప్పుడు పుట్టాడు, ఇప్పుడు భారతీయుడు అయిపోయాడు. పఠానీ టోపీ, ఒక పీలక పెట్టుకొని కత్తి పెట్టుకొని కూర్చున్నాడు, కథ చెప్తుంటాడు అక్కడ, ఆ చరిత్ర చెప్తాడు. అతనేం చెప్తున్నాడు? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్షియన్స్ ఉండేవాళ్ళు, జొరాస్ట్రియన్ మతం ఉండేది, వాళ్ళని ఓడించి ముస్లిమ్స్ వచ్చారు. అంటే హిందువులకు సంబంధమే లేదు, ఇది అతను చెప్తున్నాడు. ఆ ప్రాంతం అంతా దర్దిస్తాన్ అంటారు. దర్దిస్తాన్ అన్నది మనకు యుధిష్ఠిరుడు రాజసూయాగం చేసినప్పుడు దర్దిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చి అతనికి కానుకలు సమర్పిస్తారు. పిపీలికం అని దాంట్లో మెన్షన్ చేస్తుంది. అంటే చీమ సైజులో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఇచ్చారా, మైక్రో మినియేచర్ ఆర్ట్ ఇచ్చారా, లేదా బంగారాన్ని చీమలతోటి వాళ్ళు చేశారా?
ఒక తాడుకి వాళ్ళు తేనె వేసి చీమలు వదులుతారు. చీమ లోపలికి వెళ్ళి బయటకు వస్తే దాని వీపు మీద బంగారం ఉంటుంది. అట్లా మైనింగ్ చేశారు. ఇది చేసిన దర్దిస్తాన్ మనకు మహాభారతంలో మెన్షన్ చేసింది. కానీ వీడేమంటాడు, అసలు సంబంధమే లేదు అంటాడు. సో ఇదా మన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ నా వయసుకి నేను ఎంత చేయగలను అంత చేయగలను. జెన్జీ దాన్ని ముందు తీసుకువెళ్ళాలి. ఈ క్షేత్రాలు మనం ఏవేవో కోల్పోయామో, అక్కడ గుడి ఉంటేనే క్షేత్రం అని కాదు, మనకి గుడితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మనవే. ఇప్పుడు హిమాలయాలన్నీ ఏంటి, శివుడి జటాజూటాలు, అక్కడ గుడి ఉండక్కర్లేదు మనకి. శివతాండవ స్తోత్రంలో ఒక పల్లవి ఉంటుంది, జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ అని ఒక పల్లవి ఉంటుంది. జటాభుజంగ అంటే ఆయన జటల్లో పాములు ఫణులు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, దాని నెత్తి మీద మడులు మెరుస్తున్నాయని వర్ణనది. హిమాలయ శ్రేణుల్లో వెళ్తున్న నదులు ఆ పాములు లాంటివి. అందుకనే కాశ్మీర్లో ఇప్పుడు కూడా నాగ్ అని పిలుస్తారు. అనంతనాగ్, విచార్నాగ్, వేరినాగ్, దేవినాగ్, దుర్గనాగ్, ఇవన్నీ నాగులు ఉంటాయి. వాటి మీద మడులు మెరుస్తున్నాయి. అంటే ఆ మొత్తం ప్రాంతం శివుడిదే. గుడి ఉండాల్సిన అవసరమే ఉంది. నేను శివుడి జటాజూటాల్లో ఉన్నాను అనేటువంటి భావనతో వెళితే ఆ అప్రోచే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది జెన్జీ చేయాలని నేను కోరుకుంటాను. మన సంస్కృతిని, మనం మర్చిపోయినటువంటివి, మనం కోల్పోయినటువంటివి మళ్ళీ పునర్స్థాపించి దాని మెమరీ కంటిన్యూ చేయాలి. సింధీలను చాలామంది నేను కలిశాను, వాళ్ళు సింధీ భాష మర్చిపోతున్నారు ఇప్పుడున్న తరం. కశ్మీరీలు అంతే. కశ్మీరీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ అంటే పలాయనం అయిన తర్వాత పుట్టిన పిల్లలకి కశ్మీర్ గురించి ఏమీ తెలియదు. నేను వాళ్ళకంటే ఎక్కువ కశ్మీర్ తిరిగి వచ్చాను. కాబట్టి చాలా దుఃఖం వేస్తుంది మనకి. బట్ ఎవరో ఒకరు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయవలసిన బాధ్యత ఉన్నది. కరెంట్ జనరేషన్ అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి అటువంటి శక్తి, ధైర్యం ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్థిస్తాను. నేను కూడా అదే ఆశిస్తున్నాను సార్. వయసులో చిన్నవాడిని అయినా సరే, ఏ పుస్తకం కోసం అయితే మీరు సంకల్పించారో, మహాభారతం యొక్క రియల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి సార్ అన్వేషిస్తూ ఉన్నారు. అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ.